మీకు మోత్కుపల్లి నరసింహులకి పదవి వచ్చుంటే ఈ రోజు మీరు నిజంగా ఈ మాదిగ సమాజం కోసం మాట్లాడేటోళ్ళా? అరే భలే ఉన్నావు. నాకు పదవి వచ్చింటే నా కులాన్ని దగ్గర పెట్టుకొని ఇంకా వాళ్ళకి ఏం కావాలో ఆలోచించేవాడిని, ముఖ్యమంత్రితో చేపించేవాడిని. లీడరే కదా చేపిస్తాడు, మరి ఎవడు చేపిస్తాడు? ఎవడో ఒక లీడర్ అయితే కావాలిగా, చేపించేవాడిని కదా. నేను ఆయనను అట్లా గీత దాటి పోనిచ్చేవాడిని కూడా కాదు. తప్పు ఇది మంచి. ఎన్టీ రామారావు కూడా సలహాలు ఇచ్చినోడిని, చంద్రబాబు గారు సలహా ఇచ్చినోడిని. అసెంబ్లీలో నేను లేచినట్టు నాకు ఎదురు మాట్లాడినోడే లేడు. మరి ఎందుకు? అంటే మీ గురువు చంద్రబాబు నాయుడు ఏమైనా వద్దన్నారేమో, ఆయన సజెషన్స్ మీద ముందుకు పోతాడు కదా. నాకు అన్న ఎన్టీ రామారావు నా గురువు, మీ తమ్ముడికి గురువు కాబట్టి వద్దొద్దులే మరి చూడు డిటాచ్ గా ఉండేమని సలహా ఇచ్చిండేమో. ఎందుకంటే మీరు అందరూ ఒకటే కదా. ఆయన ఎందుకు ఇస్తాడు దీంట్లో? కానీ లేకపోతే ఆయన బాధ ఆయన పడుతుండాడ పాపం. ఆయన పొద్దున్న లేచి రాత్రి దాకా తిరిగి ఏం జరుగుతుందో తెలుస్తలేదు ఆంధ్రలో. చెప్పు, నువ్వే చెప్పాలి ఏం జరుగుతుంది. నిజంగా భువనగిరి సీటు వస్తుందని ఒక మాట నన్ను అడగాల వద్దా బిడ్డ? ఒక మాట, నేను సీనియర్ లీడరు, మాస్ లీడర్, అది కూడా. అంటే మీరు మొన్ననే వచ్చిరని మేబీ అంటే కాంగ్రెస్ పార్టీకి మొన్న రావచ్చు. కాంగ్రెస్ పార్టీలకు నల్గొండ జిల్లాలో కొత్తగా మేబీ అదొక కారణమేమో కదా, మొన్ననే కాంగ్రెస్ పార్టీకి వచ్చినామని అదొక రీజన్ అయి ఉండొచ్చు. ఆయన ఎప్పుడు వచ్చాడు? అట్లా అంటే నువ్వు అట్లా అడిగితే ఇట్లా అడుగుతున్నావు. మరి పాపం ఆయన మాత్రం ఎప్పుడు వచ్చే హెడ్ అయిపోయాడు కదా. మరి ఆయన కూడా తప్పేమున్నది? ఆయన వచ్చిండు, మేము కూడా వచ్చినాం, అందరం వచ్చినాం కాబట్టి పార్టీ వచ్చింది. మీకు ఇంతకు ముందు మంచిగుంటుండే ఎప్పుడన్నా ర్యాప్ ఆయనతో మీకు మంచిగున్న సందర్భాలు ఒకసారి నెంబర్ వేసుకోండి. తెలుగుదేశంలో ఉన్నప్పుడు మేము కొన్ని విషయాలలో మేము విభేదించేవాని, నేను అంతవరకే. కానీ ఆయన జైలుకు పోయినప్పుడు కూడా జైలుకు పోయి నేను ఏడ్చిన వాస్తవం. పాపం మనిషి ఆ జైలుకెళ్ళి వస్తుంటే నేను ఎప్పుడు కూడా నేను వ్యక్తిగతంగా ఎనిమిది పెట్టుకోను. ఏదైనా సమస్య ఉంటే అప్పటికప్పుడే మాట్లాడతాను. ఇది వ్యవస్థ ఫ్యూడల్ సిస్టమ్ అనుకో, ఇది ఫ్యూడల్ సిస్టమ్ అంటా నేను. పెత్తందారు వాతావరణం ఇలా మిమ్మల్ని ఇప్పుడు ఇవాళ లెక్క చేసినట్టుగా అనిపిస్తలేదు, ఇలా ఒక అవమానం కనిపిస్తుంది, మీకు ఒక అపాయింట్మెంట్ ఇస్తలేరు, గంటలు తరబడి వెయిట్. ఇన్ని జరిగినా ఎన్ని రోజులు ఓపిక బట్టి కాంగ్రెస్ పార్టీలు ఉంటారు? ఇంకా కొన్ని రోజులు మనస్తాపం చేస్తే నెక్స్ట్ స్టెప్ ఏంటి? నేను అట్లా పార్టీలో ఉండే కొట్లాడాలి అనేది నా ఉద్దేశం. అసలు ఏమే ఒకవేళ పట్టించుకోకుండా ఎందుకు ఉండాలని మీ అభిమానులు, మీ వెల్ విషర్స్, మీ కార్యకర్తలు అడుగుతారు కదా. అందుకని నేను టైం పెట్టాను విత్డ్రాల్స్ వరకు అని. అది 25 తారీఖు 26 తారీఖు లాస్ట్ డేట్ ఉంది. 28 విత్డ్రాల్స్ వరకు నేను పిలుస్తాడేమని ఎదురు చూస్తా. పిలిస్తే పోయి మాట్లాడతా. ఏ ప్రోగ్రాం లేదు, మా మాదిగలకు 2 సీట్లు ఇస్తామనేటువంటి అభిప్రాయాన్ని ఆయన చెప్పగలిగితే ఏ పంచాయతీ 2 సీట్లు ఎక్కడ? ఒకటి వరంగల్, ఇంకొకటి ఎక్కడైనా నేను 2 ఏడైనా ఇచ్చినా ఓకే. ఎవరికి? 2 ఆ రెండిట్లో ఎవరికి అనేది సూచించండి. లేదు నేను చెప్పను, అది ఆయన ఇష్టం ఉన్న వాళ్ళకి ఇచ్చుకొని ఆయన దగ్గర. ఒకటి ఆల్రెడీ ఇచ్చిన అంటాడు, ఇంకొకటి ఒకవేళ కన్సిడర్ చేస్తా అంటే ఏం జరుగుతుందో చూద్దాం. ఆయన ఏం మాట్లాడుతున్నాడు, మీరేమనుకుంటారు? మీకు ఒక ఇమాజినేషన్. నాకు ఒక ఆలోచన ఏముందంటే ఆయన తెలివి కల్లోడైతే ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని మార్చుకుంటాడు, మా మాదిగలకు 2 సీట్లు ఇస్తాడనే అభిప్రాయమే నాకుంది. పదవి పోగొట్టుకుంటాడా ముఖ్యమంత్రి పదవి? చెడ్డ పేరు తెచ్చుకుంటాడు. ఇప్పుడు ఈ మాదిగ సమాజం వల్ల ముఖ్యమంత్రి సీటు కూలుతుందా? అంతే కదా. ఎట్లా కూలుతుంది? ఇప్పుడు నీకు ఒక మాట మనం అనుకుందాం, 17 సీట్లు 16 అనుకో, 16లో నీకు సీట్లు 50% ఓడిపోయినాయి అనుకో. 50% ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఊరుకుంటారండి? ఈడున్నోళ్ళు ఎదురు చూస్తున్నారు, వాళ్ళు ఊరుకోరు. కాబట్టి ముఖ్యమంత్రి పదవి కూడా పోతుంది. అది ఆయనకు మంచిది కాదు, పోద్దని నా అభిప్రాయం. ఆయన ఉండాలి, మావోడు కదా, ఉండాలి.